రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాల్లోని నేషనల్ హైవేలపై జరిగిన ఘోర ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రెండు రాష్ట్రాల్లో హైవేలపై జరిగిన ప్రమాదాలపై నివేదిక సమర్పించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను కేంద్ర రవాణా శాఖను ఆదేశించింది. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నేషనల్ హైవేలపై జరిగిన ప్రమాదాలపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ రహదారుల పక్కన దాబాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ట్రక్కులను రోడ్డుపై ఆపేసి దాబాలకు డ్రైవర్లు వెళుతున్నారని కోర్టు గుర్తించింది. ఆగిన వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ తరహా ప్రమాదాలను నిరోధించడం అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో అనుమతులు లేకుండా ఎన్ని దాబాలున్నాయో సర్వే చేయాలని ఎన్హెచ్ఏఐని కేంద్ర రవాణా శాఖను కోర్టు ఆదేశించింది. రోడ్ కండిషన్పై కూడా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. రాజస్థాన్లో 2 మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. తెలంగాణలో కూడా మొన్న జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్తో పాటు మరికొన్ని యాక్సిడెంట్లు, చేవెళ్ల దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్, అఫ్కోర్స్ అది నేషనల్ హైవే కాకపోయినప్పటికీ కూడా రోడ్ల పరిస్థితి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ రహదారుల మీద, జాతీయ రహదారుల మీద, నేషనల్ హైవేస్ మీద జరిగినటువంటి యాక్సిడెంట్స్కి సంబంధించి సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి అలాగే కేంద్ర రవాణా శాఖకు నోటీసులు జారీ చేసింది. నివేదిక సమర్పించాలని కోరింది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, చాలా కీలకమైనటువంటి అంశం, ఎన్నో రోజులుగా ఇగ్నోర్ చేస్తున్నటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అడ్రస్ చేస్తుంది. చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోకుండా, గట్టి చర్యలు తీసుకోకుండా వీటిని నిరోధించడం అనేది చాలా కష్టం అవుతుంది. ప్రధానంగా దాబాలకు సంబంధించి, అనాథరైజ్డ్ పార్కింగ్కి సంబంధించి ఇప్పుడు మనం ఓఆర్ఆర్ మీద చూసాం. పక్కనే పార్క్ చేస్తే కనుక ఖచ్చితంగా పెట్రోల్ వెహికల్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి తీయించడమో లేదంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడమో చేస్తూ ఉంటారు. ప్రతి దగ్గర ఇక్కడ వాహనాన్ని పార్క్ చేయడం కరెక్ట్ కాదు, చట్టవిరుద్ధం అని చెప్పి బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు. కానీ నేషనల్ హైవే మీద అట్లాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపేస్తూ ఉంటారు, రాంగ్ రూట్స్లో వస్తూ ఉంటారు. మొన్న జరిగినటువంటి ప్రమాదానికి రాంగ్ రూట్ కారణం. అలాగే రాజస్థాన్లో ఓవర్ స్పీడ్లు కావచ్చు, లేదంటే లేన్ డిపార్చర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏంటి సుప్రీంకోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది, ఎట్లాంటి కోణంలో దీన్ని చూసింది, ఈ 2 యాక్సిడెంట్లని, ఓవరాల్గా నేషనల్ హైవే మీద జరిగే యాక్సిడెంట్స్ని? నిజంగా చక్రి, ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు, ఒకరోజు రోడ్డు ప్రమాదం జరిగిందంటే అది మర్చిపోయేలోగా మరొక చోట రోడ్డు ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూసాము, కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రాజస్థాన్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత మర్రిగూడ అంటే చేవెళ్ల దగ్గర కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. సో ఈ రోడ్డు ప్రమాదాలన్నిటికీ కారణాలు ఏంటి? ఇంత పెద్ద ఎత్తున దేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వీటన్నిటిని నివారించడానికి ప్రభుత్వం ముందున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ప్రధానంగా సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. వాస్తవానికి ఎప్పుడు కూడా ఎవరైనా పిలివేసినటువంటి సందర్భాల్లో మాత్రమే ఇటువంటి కేసుల విచారణ జరుగుతుంది. కానీ దేశంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలను చూసి చలించిపోయినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ జరిపిందని చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏదైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు రోడ్డు రవాణా శాఖకు కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో కీలకంగా పలు అంశాలను నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు ఇవ్వాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఒక రోడ్డు అంటే హైవే నిర్మాణం జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇస్తారు. సో ఆ కాంట్రాక్టర్లు ఆ నిర్మాణం జరిగిన తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ మెయింటెనెన్స్ పీరియడ్లో నిజంగా వాళ్ళంతా కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా? సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. అంతేకాదు, ఒకవైపు ప్రజలంతా ఎన్నో చోట్ల టోల్ కడుతూ మరి జాతీయ రహదారులపై జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అలా టోల్ కడుతున్నా కూడా సరైనటువంటి రోడ్డు లేకపోవడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి డీటెయిల్స్ కూడా తమకు కావాలని చెప్పారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం, రోడ్లపైన ఎక్కడికక్కడ వాహనాలు ఇష్టారాజ్యంగా ఆపేస్తుంటారు. సో ఎప్పుడైతే పెద్ద వాహనాలు, ముఖ్యంగా దాబాల వంటి ప్రాంతాల్లో మాత్రం హైవే అంటే చాలు ఇప్పుడు దాబాల బిజినెస్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ దాబా పెట్టేటప్పుడు తను ముందు కొంత పార్కింగ్ కోసం వదలాలి. ఎందుకంటే
హైవే పైన వెళ్ళేటివన్నీ కూడా హెవీ వెహికల్సే. సో పెద్ద పెద్ద లారీలు రోడ్డు పైన వెహికల్స్ ఆపి వాళ్ళు భోజనం చేయడానికో లేదంటే టిఫిన్ చేయడానికో టీ తాగడానికో ఆ దాబాలోకి వెళ్తే ఈలోగా ఆ పెద్ద వెహికల్స్ను ఢీకొని కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఒక పూర్తిగా లెక్కలు కావాలి. ఇంతకు దాబాలకు పర్మిషన్ ఉందా, ఈ దాబాలకు సంబంధించినటువంటి పూర్తిగా డీటెయిల్స్ కావాలనే విషయాన్ని కూడా కోరారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఆశిస్తుంది ఒకటే, అంటే రోడ్లపైన జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు కారణాలేంటో కనుక్కొని వాటిని పరిష్కరించి రోడ్డుపై ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేది సుప్రీంకోర్టు ఆలోచన. అందుకోసమే నేషనల్ హైవే అథారిటీతో పాటు మరోవైపు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ వివరాలన్నీ కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు నివేదిస్తారో వాటిని పరిశీలించిన తర్వాత ఈ గైడ్ లైన్స్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, ఖచ్చితంగా చాలా ఇన్వైట్ చేయాల్సినటువంటి అంశం ఇది. సుప్రీంకోర్టు ఇనిషియేషన్ తీసుకోవడం ఖచ్చితంగా ఒక రకమైన కన్స్ట్రక్టివ్గా డెసిషన్స్, కన్స్ట్రక్టివ్గా చేంజెస్ వస్తాయని కోరుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాయో చూస్తున్నాయి. ఎందుకంటే ఎన్హెచ్ఏ మీద చాలా సంస్కరణలు చేస్తున్నాయి. సంస్కరణలన్నీ ఏంటి, టోల్ గేట్లో టోల్ ఎట్లా కట్టాలి, ఈజీగా టోల్ గేట్లో డబ్బులు ఎట్లా కట్టాలి, ఇదంతా టోల్ గేట్లను సంస్కరించడం, డబ్బులు ఈజీగా ఎట్లా బ్యాంకుల్లోకి వేయాలి ప్రయాణికుల నుంచి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వాలు రోడ్డు ఏ విధంగా ఉంది, రోడ్డు డిజైన్లు ఏ విధంగా ఉన్నాయి, రోడ్ల మీద పార్కింగ్లు ఏ విధంగా ఉన్నాయి, రోడ్ల పక్కన వైన్ షాపులకు సంబంధించి అసలు వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారా, దాబాలకు సంబంధించి, అనాథరైజ్డ్ పార్కింగ్కి సంబంధించి, రాంగ్ రూట్లకు సంబంధించి, హైవేల మీద రాంగ్ ఎంట్రీలు, ఇప్పుడు హైవేలు గ్రీన్ ఫీల్డ్ హైవేలు కావచ్చు, ఫాస్ట్ ట్రాక్ హైవేలు కావచ్చు, పక్కన రైలింగ్ పెడతారు లోపలికి ఎంటర్ కావద్దని. కానీ కొన్ని ఊర్ల దగ్గర రైలింగ్లను పగలగొట్టి సందుల్లోంచి లోపలికి వచ్చి యాక్సిడెంట్లు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసో తెలియకో జరుగుతుంటాయి. కానీ అన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. టోల్ ట్యాక్స్లు ఎలా వసూలు చేయాలనే దాని మీద ఉండేటటువంటి శ్రద్ధ రోడ్ల డిజైన్లు, రోడ్ల నాణ్యత మీద మాత్రం ప్రభుత్వాలు పెట్టట్లేదు. ఎస్, ఖచ్చితంగా చక్రి. నిజంగా చెప్పాలంటే ఎక్కువ ప్రమాదాలు ఈ ఆపోజిట్ రూట్లో వచ్చినప్పుడే. అంటే అక్కడ యూటర్న్ ఉండదు, కానీ చిన్నగా అక్కడ ఉన్నటువంటి డివైడర్ను కట్ చేస్తారు. తమ ఏదైతే రోడ్ పాస్ అవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చిన్న కటింగ్ పెట్టడంతో అక్కడ నుంచి వెహికల్స్ టర్న్ అవుతుంటాయి. ఎందుకంటే హైవే అంటేనే దాదాపు 80 to 120 km స్పీడ్తో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళు ఒక్కసారిగా బ్రేక్స్ వేసినా ఆ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇటువంటి వాటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు ట్యాక్సులు వసూలు చేసుకోవచ్చు, కానీ అదే సమయంలో ఒక క్వాలిటీగా ఉండేటటువంటి ప్రయాణాన్ని అందించేటటువంటి ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అంటే ఆ నేషనల్ హైవే అథారిటీ కూడా ఖచ్చితంగా ఈ విషయాల్లో చర్యలు తీసుకోవాలి. సో అందుకోసమే ఇక సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అయింది. ఖచ్చితంగా మున్ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సరైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.